ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ డిసెంబర్ లేదా 2024 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2024 సమ్మర్కి వాయిదా పడేలా కనిపిస్తోంది. శంకర్ ఇండియన్ 2 సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్లో జూన్ 4 నుంచి ప్రారంభమైంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక గౌతమ్ తిన్నూరుతో చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ క్యాన్సిల్ అవడంతో గౌతమ్ ప్లేస్లోకి బుచ్చిబాబు వచ్చి చేరాడు. స్పోర్ట్స్ డ్రామా జానర్లో ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజ్లో చేద్దాం అంటూ బుచ్చిబాబు చరణ్ని డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత చరణ్ బుచ్చిబాబు సినిమాని మొదలు పెడుతున్నాడు అని అంతా అనుకున్నారు. కానీ మెగా ఫ్యాన్స్కి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు బుచ్చిబాబు. చరణ్తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బుచ్చిబాబు ముందు ముందు ఎక్సైట్మెంట్ డేస్ రాబోతున్నాయి అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో చరణ్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ని గేమ్ చేంజర్ అయిపోయాక ముందే సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలా అని ఉన్నారు మేకర్స్. RC16 అనే వర్కింగ్ టైటిల్తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ తారక్కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ కథ చరణ్ దగ్గరికి వెళ్ళింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.